సజ్జల గారి దగ్గర సజ్జల రామకృష్ణ గారి దగ్గర మాట్లాడుకుందాము అని చెప్పితే సరే సజ్జల రామకృష్ణ గారి దగ్గర అంటున్నారు కాబట్టి మాకు ఆయన మీద పూర్తి నమ్మకం ఉంది. ఒక పార్టీ హెడ్ కాబట్టి మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము అక్కడికి వెళ్ళాము. వాళ్ళు చెప్పినట్టే కంప్లైంట్ ఇచ్చిన నెక్స్ట్ రోజు ఆయన మీద గౌరవంతో ఒక పెద్దగా మమ్మల్ని పిలిచారు కాబట్టి మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఖచ్చితంగా సజ్జల గారి దగ్గర వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు అండ్ జోగి రమేష్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ లాయర్ గారు, వాళ్ళందరూ కూడా తీసుకొని వచ్చి సజ్జల గారి దగ్గర కూర్చోబెట్టడం జరిగింది. మేము మాట్లాడాము. అక్కడ కూడా సజ్జల గారు లేదమ్మా నువ్వు ఆడపిల్లవు కదా, మళ్ళీ కోర్టులు ఈ కేసులు అన్నీ వెళ్తే నీకేమొస్తుంది, అంత టైం టేకింగ్ ప్రాసెస్ అదంతా కూడా మేము అక్కడ కూడా నేను ప్రతి ఒక్క వీడియో నాదేం తప్పు లేదండి, అయినా కూడా మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు 1.5 years నుంచి, ఇంకా మేము విసిగిపోయాము అని చెప్తే నేను ఉన్నానమ్మా, నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అక్కడ మాట్లాడడం జరిగింది. ఒక రోజు వాళ్ళందరినీ కూర్చొని. మరి ఆ విషయము నిన్న జోగి రమేష్ గారు ఎందుకు మెన్షన్ చేయలేదో నాకు తెలీదు. అది నేను అక్కడికి ఏ ఉద్దేశంతో అయితే వెళ్ళాను సజ్జల రామకృష్ణ గారి దగ్గరికి, వసంత కృష్ణ ప్రసాద్ గారి దగ్గర కూడా అదే విధంగా వెళ్ళాను. అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే సజ్జల రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక 2 days దీన్ని మ్యూచువల్ కి చేసుకుందాము, సరే అయిపోయింది ఏదో అయిపోయింది, కూర్చుందాం మాట్లాడుకుందాం అని చెప్పారు. మేము వెయిట్ చేసాము, 2 days వెయిట్ చేసాము, 10 days వెయిట్ చేసాము. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 1 month వెయిట్ చేసాము. 1 month వెయిట్ చేసిన తర్వాత కూడా యాజ్ ఇట్ ఈజ్ జోగి రమేష్ గారు 1.5 years నుంచి మేము మ్యూచువల్ కి వస్తాము, మేము సెట్ చేసుకుంటాము దీన్ని బయటికి రాకముందే అని చెప్పే విధంగా అయితే చెప్పారు. అదే పద్ధతిని వాళ్ళు సజ్జల గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా కంటిన్యూ చేశారు. సో దాని తర్వాత నాకు అక్కడ కూడా న్యాయం దాని తర్వాత ఇంకొక విషయం కూడా చేశానండి. నేను జగన్ గారి ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు న్యాయం జరగట్లేదు సజ్జల గారి దగ్గర అని చెప్పేసి అక్కడ కూడా ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. బట్ మేము కలవలేకపోయాము. అక్కడ కూడా వెళ్ళేసి మాకు ఇట్లా అన్యాయం జరిగింది అని చెప్పేసి చెప్పుకుందాం అనుకుని మాకు ఆ ఛాన్స్ రాలేదు. సరే ఇక్కడ న్యాయం జరగట్లేదు, ఎందుకంటే జోగి రమేష్ గారు చెప్పిన మాట మీద మళ్ళీ కూడా నిలబడట్లేదు, ఇంకా మాకు చేసేది ఏం లేక మేము మళ్ళీ కూడా 24th July 2026 ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇంకొక విషయం, ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే ముందు నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకుంటున్నాను మీ అందరికీ. పెళ్ళయింది నాకు 28th May 2025. అయితే పెళ్ళైన 2 monthsకే నా మీద నల్ అండ్ వాయిడ్ కేసు రాజీవ్ వేయడం జరిగింది. దానికి అసలు అంటే వాళ్ళు నిన్న చెప్తున్నారు కదా వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు వచ్చాయి, వాళ్ళు ఏవో అయినాయి అని చెప్పి. వాళ్ళు మనస్పర్ధలు వస్తే అసలు ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు నేను చేసిన తప్పేంటి? వాళ్ళు పెళ్ళైన 2 monthsకే అసలు నా మీద డైవర్స్ ఫైల్ చేయాల్సిన అవసరం ఏముంది? మరి డైవర్స్ ఫైల్ చేస్తుంటే అది ఖచ్చితంగా వాళ్ళ తండ్రికి తెలియకుండా అయితే చేయరు కదా. వాళ్ళ తండ్రి హెల్ప్తోనే, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యుల హెల్ప్తోనే 2 monthsకి డైవర్స్ ఫైల్ చేయాల్సిన అవసరం ఏముంది నా మీద? నేను ఇంట్లో ఉండంగానే. అండ్ ఆ విషయం నాకు ఇప్పుడు అంటే మరి మీకు పెళ్ళైన మరి మీకు ఆగస్ట్ 2 ఇది ఏంటి పెళ్ళైన 2 monthsకే మీకు తెలిస్తే మరి ఇప్పుడు దాకా మీరు ఉండడానికి కారణం ఏంటి అని మీకు క్వశ్చన్ రావచ్చు. నాకు ఈ ఆగస్ట్లో నల్ అండ్ వాయిడ్ డైవర్స్ ఫైల్ చేశారన్న విషయము నాకు రీసెంట్గా తెలిసింది. అది ఎప్పుడంటే 1 year అంటే వాళ్ళకి ఏంటంటే 2 monthsలో డైవర్స్ ఫైల్ చేసింది వాళ్ళ నా మీద. అది కోర్ట్ అనేది డిస్మిస్ చేసింది. ఎందుకంటే దాంట్లో వాళ్ళు రాసిన అలిగేషన్స్ అనేది తప్పు కాబట్టి, నేను సరిపడిన ఆధారాలు దానికి సూటబుల్ థింగ్స్ దాంట్లో లేవు కాబట్టి కోర్టే దాన్ని డిస్మిస్ చేసేసింది. కాబట్టి వాళ్ళు అంటే ఇది 1 year తర్వాతనే ఖచ్చితంగా వేయాలి అని చెప్పేసి వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయింది. నల్ అండ్ వాయిడ్ అని అంటే అది 1 year లోపు వేసుకునే అదనమాట. దానికి తగ్గ ఆధారాలు లేవు కాబట్టి దాన్ని డిస్మిస్ చేసి 1 year తర్వాత వాళ్ళు కేసు ఫైల్ చేయడం జరిగింది.